వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను ఎమిలియా. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఇన్నోవా అత్యాచార బాధితురాల యాక్సిడెంట్ కేసులో కొత్త కోణం. లారీ నంబర్ ప్లేటుకు నల్ల రంగు పూసి ఉండడంతో అనుమానాలు. ఆగమ్య గోచరంగా మారిన చందూర్ మోస్రా మండల ప్రధాన రహదారులు. ప్రమాదాలు జరుగుతున్నా అధికారులు స్పందించడం లేదని స్థానికుల ఆగ్రహం. 72 సంవత్సరాలుగా బీసీలకు అన్యాయం జరుగుతోందన్న బీసీ ప్రధాన కార్యదర్శి రాజేందర్ గౌడ్. సరూర్ నగర్ లో ఆగస్టు 7వ తేదీ ఓబీసీ మహాసభకు అందరూ హాజరు కావాలని పిలుపు. ఇక డీటెయిల్స్ చూస్తే, రోడ్డు ప్రమాదంలో ఇన్నోవా అత్యాచార బాధితురాలు గాయపడిన ఘటనకు సంబంధించిన కేసులో కొత్త కోణం ఒకటి వెలుగులోకి వచ్చింది. ఈ కేసును దర్యాప్తు చేస్తున్న ఉత్తరప్రదేశ్ పోలీసులు అత్యాచార బాధితురాలు ప్రయాణిస్తున్న కారును ఢీకొట్టిన లారీ సమాజ్వాదీ పార్టీ ఎస్పీ నేత నందూపాల్ పెద్ద సోదరుడు దేవేంద్ర పాల్దిగా గుర్తించారు. అత్యాచార బాధితురాలిపై జరిగింది ప్రమాదం కాదని, హత్యాయత్నమన్న ఆరోపణలు వినిపించాయి. ప్రతిపక్షాలు బాధితురాలి తల్లి దీనిని ప్రమాదంగా అంగీకరించేందుకు నిరాకరించారు. ప్రమాదం వెనుక నిందితుడైన బీజేపీ ఎమ్మెల్యే కుల్దీప్ సింగ్ సెంగర్ హస్తం ఉందని ఆరోపించారు. దీంతో కుల్దీప్, ఆయన సోదరుడితో పాటు మరో 8 మందిపై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. నిజామాబాద్ జిల్లా బోధన్ మండలం, రుద్రూర్ మండలం, చందూరు, మోస్రా మండలాల్లో ప్రధాన రహదారుల పరిస్థితి ఆగమ్య గోచరంగా మారింది. ఈ సందర్భంగా స్థానికులు మాట్లాడుతూ, పెద్ద గుంతలు ఏర్పడి వాహనాలు, ప్రజలు, ప్రయాణికుల రాకపోకలకు అంతరాయం ఏర్పడుతుందని ప్రజలు మండిపడుతున్నారని అంటున్నారు. రుద్రూర్ నుంచి బోధన్ వెళ్లే మార్గంలో 4 రైస్ మిల్ వద్ద ప్రధాన రహదారికి పెద్ద గుంతలు ఏర్పడి వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడుతుందని, ప్రమాదాలు అవుతున్నా సంబంధిత అధికారులు స్పందించడం లేదని ఆరోపణలు వినిపిస్తున్నాయి. చండూరు మండల కేంద్రంలోని బస్టాండ్ ప్రాంగణంలో రహదారులు ప్రమాదాలకు నిలయంగా మారాయని, ఎన్ని రోజులు గడుస్తున్నా సంబంధిత అధికారులు పట్టించుకోవడం లేదని ఆరోపణలు వినిపిస్తున్నాయి. బోధన్ పట్టణంలో ప్రధాన రహదారులు, వివిధ వీధుల్లో రోడ్ల పరిస్థితి అధ్వానంగా మారాయని, తరచూ ప్రమాదాలు జరుగుతున్నా పట్టించుకునే నాదుడు కరువయ్యాడని, ఇప్పటికైనా సంబంధిత అధికారులు దృష్టి పెట్టాలని ప్రజలు కోరుతున్నారు. నారాయణపేట జిల్లా మరికల్ మండల కేంద్రంలో అఖిల భారత జాతీయ ఓబీసీ మహాసభ సందర్భంగా నారాయణపేట జిల్లా బీసీ ప్రధాన కార్యదర్శి రాజేందర్ గౌడ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, 1947 స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు బీసీలకు 72 సంవత్సరాలుగా అన్యాయం జరుగుతుందని, బీసీలు ఆర్థికంగాను, రాజకీయంగాను, సామాజికంగా, ఆర్థికంగా వెనుకబడి ఉన్నారని అన్నారు. ఇప్పటికైనా బీసీల ఐక్యత సాధించి రానున్న ముందు తరాల భవిష్యత్తు కొరకు బీసీలంతా కలిసి హైదరాబాద్లో సరూర్ నగర్లో ఆగస్టు 7వ తారీఖు జరగబోయే ఓబీసీ మహాసభలో అందరూ హాజరు కావాలని కోరారు. వచ్చే నెల ఆగస్టు 7 తారీఖు రోజు ఆల్ ఇండియా ఓబీసీ జాతీయ మహాసభ భారీ బహిరంగ సభ సరూర్ నగర్ ఇండోర్ స్టేడియంలో నిర్వహించడం జరుగుతుంది. ఈ సభ నిర్వహించడానికి తెలంగాణ రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు చైర్మన్గా వ్యవహరిస్తున్నారు. అదేవిధంగా సుప్రీంకోర్టు రిటైర్డ్ జడ్జి జస్టిస్ ఈశ్వరయ్య గారి నేతృత్వంలో ఈ భారీ బహిరంగ సభ నిర్వహించడం జరుగుతుంది. ఈ బహిరంగ సభకు వివిధ రాష్ట్రాలలో ఉన్న అన్ని పార్టీల ప్రజాప్రతినిధులు పాల్గొనడం జరుగుతుంది. అందులో భాగంగా ఆ బహిరంగ సభకు సంబంధించిన కరపత్రాలను మరియు వాల్ పోస్టర్లను ఈరోజు ధన్వాడ మరియు మర్కెల్ ఉమ్మడి మండలాల అధ్యక్షులు బాలరాజ్ గౌడ్ నేతృత్వంలో ఈ కరపత్రాలు, వాల్ పోస్టర్లు రిలీజ్ చేయడం జరుగుతుంది. ముఖ్యంగా
1947 స్వాతంత్రం అనంతరం స్వాతంత్రం వచ్చి నేటికి 72 సంవత్సరాలు గడుస్తున్న బీసీల యొక్క చైతన్యం లేకపోవడం ఇది చాలా బాధాకరం, దురదృష్టకరం. ఇటు ఉద్యోగాలలో కానీ, అటు చట్టసభల్లో రాజకీయ రిజర్వేషన్లలో కానీ, మరియు విద్యాపరంగా కానీ అనేక రకాలైన ఇబ్బందులు నేడు బీసీలు ఎదుర్కోవడం జరుగుతుంది. దేశ జనాభాలో 60 కోట్ల మంది ఉన్న ఈ బీసీ ప్రజలను అగ్రవర్ణ పాలకులు ఓట్లు వేసే యంత్రాలుగా మాత్రమే చూస్తున్నారు. కానీ వాళ్ళను సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా ఉన్నతమైన స్థితికి తీసుకొని పోవడానికి ఏ రాజకీయ పార్టీలు కానీ నేటికి కృషి చేయకపోవడానికి నిదర్శనం 1993వ సంవత్సరం బీపీ మండల్ కమిషన్ సిఫారసులు చేసిన 40 మూల సూత్రాలను నేటికి అమలు చేయకపోవడం అత్యంత దారుణమైన విషయం. ఈరోజు బీపీ మండల్ కమిషన్ యొక్క 40 సూత్రాలను కనుక అమలు చేసి ఉంటే ఈరోజు బీసీలు రాజకీయంగా కానీ, ఆర్థికంగా కానీ, సామాజికంగా కానీ ఒక ఉన్నతమైన స్థితిలో ఉండేవాళ్ళు. కాబట్టి అన్ని పార్టీలలో ఉన్న నారాయణపేట జిల్లాకు సంబంధించిన అన్ని పార్టీలలో ఉన్న ఆయా ప్రజాప్రతినిధులు, సర్పంచులు, ఎంపీటీసీలు అందరూ ఏకతాటిపైకి రావాల్సిన సమయం ఆసన్నమైంది. కాబట్టి పార్టీలకు అతీతంగా అన్ని పార్టీల కార్యకర్తలు, క్రియాశీలకంగా పాల్గొంటున్న కార్యకర్తలు బీసీల ఐక్యతను చాటాల్సిన సమయం ఆసన్నమైంది. కాబట్టి మనమందరం ఏకతాటిపైకి వచ్చి ఆగస్టు 7 తారీఖు రోజు జరగబోయే ఓబీసీ జాతీయ మహాసభను విజయవంతం చేయవలసిందిగా ఈ పత్రికా ముఖంగా వారందరికీ తెలియజేస్తున్నాం. జై బీసీ, జై జై బీసీ, జై బీసీ, జై బీసీ, జై బీసీ. హైదరాబాద్ పాత బస్తీ మీరాలం మండి దేవాలయం, ఉజ్జయిని మహంకాళి దేవాలయం నుండి ఘనంగా బయలుదేరారు. పోతురాజుల, దాపు, ఒగ్గుడాలు, బంగారు బోనం, గాజుల అంజయ్య ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. జగిత్యాల జిల్లా TUWJ 143H జాయింట్ సెక్రటరీ అడ్లగట్ గంగాధర్ ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. అల్లం నారాయణ మరోసారి TUWJ 143H అధ్యక్షులుగా ఎన్నికైనందుకు కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. హైదరాబాద్ బంజారాహిల్స్ తాజ్ కృష్ణలో ఏర్పాటు చేసిన పత్రికా సమావేశంలో TSCHC సంయుక్తంగా తెలంగాణ లెక్చరర్ సిరీస్ అను ఒక ఆర్గనైజేషన్ను ఏర్పాటు చేయడం జరిగింది. ఈ తెలంగాణ లెక్చరర్ సిరీస్లో విద్యావంతులు, పారిశ్రామికవేత్తలు, ఔత్సాహికులకు ఆహ్వానం పలుకుతున్నారు. TSCHC వారు తెలంగాణ లెక్చరర్ సిరీస్ అనేది ప్రతి నెల నిర్వహించబడుతుంది. ప్రతి నెల ఒక అంశంపై చర్చించడం వలన దీనిలోనే లోటుపాట్లు, అభివృద్ధి కార్యక్రమాలు వారి టాలెంట్ను మెరుగుపరుస్తుంది, సమాజానికి ఉపయోగపడుతుంది. ఈ కార్యక్రమంలో మంత్రి జగదీశ్వర్ రెడ్డి, ప్రముఖ విద్యావేత్త జగదీష్, ICFAI యూనివర్సిటీ మద్దతుగా నిలిచింది. I'll be a bit specific in my remarks to talk about the strengths of Telangana. Telangana, as you know, is the newest state of India, and it's proving to be a good example of how smaller states can do well in the overall context of Indian economy and polity. There has been MBA student at University of Pittsburgh. Dr. Sharma went to Carnegie Mellon, better university than I could go to. I went to Pittsburgh and I graduated very quickly. In 1963,
I joined the faculty of Columbia University, and that's where the journey began because of my name. In my days, there were very few Indians on the faculty of any universities in management. And this was the business school. My colleague said, we don't know how to pronounce your name. Jagdish, we'll call you Jag, like in Jaguar. And ever since that association, I've been dreaming of owning a Jaguar with a license plate Jag. Why not? And the dream became a reality 20 years ago when I turned 60. I'm 80 now. Do I look 80? Yes, exactly. That's because I'm in marketing. But true story, I have two grown-up children. They are in their 50s now. We used to joke about Jag as in Jaguar. And they surprised me on my birthday. I don't count my birthday. Actually, I'm a refugee from Burma, Indian origin. Before World War II, suffered quite a lot, so I have a very different background. I went out Saturday morning to get my local newspaper and turn around and saw this beautiful Jaguar, XJ model, the top of the line. Even the color I like, parked in the driveway with a handwritten license plate, Jag, happy 60th birthday. It was a rental car, unfortunately. So I'm still looking for my Jaguar. Okay? But isn't it ironic that an official car of the British Empire, which was one of the most pervasive, universal, dominant empire in the world ever, conquered around the globe, that brand is owned by an Indian enterprise called Tata Motors. This is the new world order. That's the point I wanted to make. And I think we need to really look upon, and the best thing we can do is to give up the old ideas that we learned and practiced and embrace something new. Since I don't have the PC in front of me or the laptop, so I will probably see my handwritten notes around here or the and then go over the presentation. So my first slide obviously is India and the New World Order. I'll talk about broader context, then narrow down to Telangana. I'll give the punchline, and the United States are replacing. Japan is replaced by China, very important one. Japan is getting marginalized. Western Europe is marginalized. European Union is in a tremendous midlife crisis. Will they survive or not as a union? Germans are trying to prop up, but they are also hedging their bets. French are the smartest. They never rely on anybody. They take care of themselves. So French are very much moving mentally in many ways out of the European Union. And of course in England, we have the Brexit phenomenon. 3 major countries, economies, are not so sure the European Union is their future. So this is very key. Now, interestingly, India is becoming very strategic to both major superpowers, which is United States and China, for its strategic interest, its own whatever they want to do. And China needs India as badly. Now we have to decide which way should we align, or should we align at all? As a super economic power, and there is nothing America can do to slow it down, except for some war. I do a lot of theory of peace, as it is called in advising. European Union will be pacified, is pacified with the European Union. You can't go to war with yourself. Latin America, we do not see any. Middle East has sparks, but will not get out of hand where the whole world participates. If there is a spark of any kind of a major war, it is not an issue. And usually wars are instigated by outsiders, not by insiders. There are 5-6 major sparks around here, which is very much like a brittle land in California or Arizona. It is the tourists who come. తెలంగాణ ప్రభుత్వం అండ్ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్ సంయుక్తంగా తెలంగాణ లెక్చర్ సిరీస్ని ప్రతి నెల తెలంగాణ నుంచి కానీ హైదరాబాద్ సిటీ నుంచి కానీ భారతదేశంలో కానీ ప్రపంచంలో ఉన్నటువంటి భారతదేశం నుంచి బయటకు వెళ్ళి మంచి పేరుగాంచినటువంటి ఔత్సాహికులను కానీ విద్యావేత్తలను కానీ
పారిశ్రామికవేత్తలను కానీ తీసుకొని వచ్చి ప్రతి నెల ఒక సిరీస్ చేయడం వల్ల ఒక ఉత్సాహాన్ని మనందరిలో నింపడం కోసం, మనలో ఉన్నటువంటి టాలెంట్స్ని బయటికి తీయడం కోసం, అట్లాగే మనలో ఉన్నటువంటి గ్యాప్స్ని అనాలిసిస్ చేసి అవి ఫిలప్ చేసుకోవడం కోసం, బేసికల్గా మన స్ట్రెంగ్స్ని ఉపయోగించుకోవడం, వీక్నెసెస్ ఏమున్నాయో వాటిని ఓవర్కమ్ కావడం, మన ఆపర్చునిటీస్ని పూర్తిగా ఆప్టిమంగా యూటిలైజ్ చేసుకోవడం అనేటువంటి కార్యక్రమం కోసం ఇది ఆర్గనైజ్ చేయడం జరుగుతుంది. ఫస్ట్ ఆఫ్ ఇట్స్ సిరీస్. సైబర్ నేరాలకు అడ్డుకట్ట వేసేందుకు సైబర్ మిత్ర కర్నూలు జిల్లా ఎస్పీ డాక్టర్ ఫకీరప్ప కాగినెల్లి ఐపీఎస్ పత్రికా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సైబర్ నేరాలపై మహిళలు ఫిర్యాదు చేయుటకు వాట్సాప్ నెంబర్ 9121211100కు సమాచారం అందించాలని తెలిపారు. లేదా ఇంటి నుంచే టోల్ ఫ్రీ నంబర్లు 11218100కు డయల్ చేసి ఫిర్యాదు చేయవచ్చని చెప్పారు. సమాచారం అందించిన ఫిర్యాదిదారుల వివరాలను గోప్యంగా ఉంచుతామన్నారు. సైబర్ నేరాలపై జిల్లాలోని ప్రజలకు అవగాహన కల్పించి చైతన్యం తీసుకురావడమే ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశమని ఎస్పీ తెలిపారు. వనపర్తి జిల్లా అమరచింత మండల జూరాల ఆయకట్ట రైతులకు ఎడమ కాలువ ద్వారా నీటిని విడుదల చేయడంతో వాటిని పరిశీలించేందుకు ఎక్సైజ్ శాఖ మంత్రి వర్యులు శ్రీనివాస్ గౌడ్, మక్తల్ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డి, ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి, జూరాల సిఈ ఖాగేందర్ మరియు టీఆర్ఎస్ కార్యకర్తలు, రైతులు అధిక సంఖ్యలో పాల్గొనడం జరిగింది. చెయ్యందుకు ఇస్తున్నాం హ్యాండిల్ పెట్టినా అబ్బా చెయ్యందుకు ఇస్తున్నాం హ్యాండిల్ పెట్టినా అబ్బా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెంలో కలెక్టర్ కార్యాలయం ముందు జూలూరుపాడు మండలానికి చెందిన సీతమ్మ తనకు భూమి విషయంలో న్యాయం చేయలేదని పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేసింది. ఆసుపత్రికి తరలింపు, పరిస్థితి విషమం. భర్తకు చెందిన భూమిని వేరే వారికి పట్టా చేశారనే ఆవేదనతో మనస్తాపానికి గురైన మహిళ పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేసింది. విషయం తెలుసుకున్న జాయింట్ కలెక్టర్ వెంటనే హాస్పిటల్కు వెళ్లి వివరాలు తెలుసుకున్నారు. వారం రోజుల హైడ్రామాకు తెరపడింది. ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి హైదరాబాద్ యువతి సోనీని కిడ్నాప్ చేసి తీసుకెళ్లిన రవిశేఖర్ను పోలీసులు ఈ తెల్లవారుజామున అరెస్టు చేశారు. నిన్న రాత్రి ప్రకాశం జిల్లా అద్దంకిలోని సోనీని కిడ్నాపర్ విడిచిపెట్టగా ఆమె హైదరాబాద్ చేరుకుని హయత్ నగర్ పోలీసులకు సమాచారం ఇవ్వడంతోనే ఆ సమాచారాన్ని ప్రకాశం జిల్లా పోలీసులకు చేరవేశారు. దీంతో ప్రకాశం జిల్లా పోలీసులు అప్రమత్తం కాగా ఒంగోలు శివార్లో రవిశేఖర్ను గుర్తించిన పోలీసులు అరెస్టు చేసి హైదరాబాద్కు తరలించారు. ప్రస్తుతం రవిశేఖర్ హయత్ నగర్ పోలీసుల అదుపులో ఉన్నాడు. నేను వెళ్ళి అడిగిన ఎక్కడికి వెళ్తున్నావు అని అడిగితే ఇంటికి వెళ్తున్నా అని చెప్పి, ఇన్ని రోజులు ఎక్కడున్నావు అని అడిగితే తిరుపతికి వెళ్ళిన జాబ్ పర్పస్లో అని చెప్పింది. సో మా పేరెంట్స్కి కాల్ చేసినావు అంటే చేయలే అని చెప్పింది. కిడ్నాప్ అయిన విషయం తనకు తెలియదు. తను జాబ్ ఓన్లీ జాబ్ కోసమనే తిరుగుతుంది. తిరుపతి అలా వెళ్ళింది. సూర్యాపేట జిల్లా గడ్డిపల్లి గ్రామ శివార్లో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. బైకు బొలోరోడి ఢీకొట్టడంతో గరిడేపల్లి మండల రామచంద్రపురం గ్రామానికి చెందిన చెనగపటగు చిన్నస్వామి, పోలే రాంబాబు అనే ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. హైదరాబాద్లో ఇక అక్రమ కట్టడాలకు చెక్ పెట్టడానికి తెలంగాణ ప్రభుత్వం ఆదేశాల మేరకు జీహెచ్ఎంసీ కదిలింది.
అక్రమ కట్టడాల నివారణకు జీహెచ్ఎంసీ తన ప్రయత్నాలు ప్రారంభించింది. గతంలోనూ హైదరాబాద్లో అక్రమ భవనాలను కూల్చివేసిన గ్రేటర్ హైదరాబాద్ మియాపూర్లోని అక్రమ కట్టడాలను మరోసారి కూల్చివేతలకు కట్టుదిట్టమైన ప్లాన్తో బరిలోకి దిగనుంది. ఇక మీదట హైదరాబాద్లో ఇల్లు కట్టాలంటే ఇకపై జీహెచ్ఎంసీ అధికారులు ఒక్కసారి కాదు, 2 సార్లు కాదు, ఏకంగా 6 సార్లు తనిఖీలు నిర్వహిస్తారు. ఒకసారి వచ్చిన అధికారులు మరోసారి రాకుండా కట్టుదిట్టమైన ప్రణాళికతో ముందుకు వెళ్తుంది. హైదరాబాద్లో అక్రమ కట్టడాలను నిర్మిస్తే పునాదులతో నిర్మాణం క్లోజ్ చేస్తారట. నిర్మాణంలో ఎలాంటి లోపాలు ఉన్నా అనుకున్న ప్లాన్ ప్రకారం నిర్మించకపోయినా జీహెచ్ఎంసీ తగిన చర్యలు తీసుకుంటామని తెలిపింది. ఒడిశా ఉత్తర ప్రాంతం నుంచి జార్ఖండ్, పశ్చిమ బెంగాల్ వరకు 7.6 కిలోమీటర్ల ఎత్తున ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. మరోవైపు రాజస్థాన్ దక్షిణ ప్రాంతం నుంచి మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ మీదుగా ఒడిశా వరకు ఉపరితల ద్రోణి ఉంది. ఈ ప్రభావంతో నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయి. ఫలితంగా తెలంగాణ వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తాయి. చాలా చోట్ల అతి భారీ వర్షాలు పడతాయి. నేడు రేపు వర్షాలు ఇలానే కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. తిరుమలలో భక్తుల రద్దీ అనూహ్యంగా పెరిగింది. వివిధ మార్గాల ద్వారా వేలాది మంది భక్తులు తిరుమలకు చేరుకోగా సర్వదర్శనానికి వచ్చిన భక్తులతో వైకుంఠ క్యూ కాంప్లెక్స్లోని అన్ని కంపార్ట్మెంట్లు నిండి క్యూలైన్ నారాయణగిరి ఉద్యానవనాన్ని దాటి బయటకు వచ్చింది. సర్వదర్శనానికి 24 గంటలు పైగా సమయం పడుతుందని, భక్తులు ఓపికతో వేచి చూడాలని అధికారులు అనౌన్స్ చేస్తున్న పరిస్థితి. క్యూలైన్లో వేచి చూసేవారికి అన్నపానీయాలు అందిస్తున్నారు. మరోవైపు తిరుమలలో ఓ మోస్తరు వర్షం కురవడంతో అద్దె గదులు లభించగా బయట షెడ్లలో సేదతీరుతున్న భక్తులు తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తోంది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఇన్నోవా అత్యాచార బాధితురాలి యాక్సిడెంట్ కేసులో కొత్త కోణం. లారీ నంబర్ ప్లేటుకు నల్ల రంగు పూసి ఉండడంతో అనుమానాలు. ఆగమ్య గోచరంగా మారిన చందూర్ మోస్రా మండల ప్రధాన రహదారులు. ప్రమాదాలు జరుగుతున్నా అధికారులు స్పందించడం లేదని స్థానికుల ఆగ్రహం. 72 సంవత్సరాలుగా బీసీలకు అన్యాయం జరుగుతోందన్న బీసీ ప్రధాన కార్యదర్శి రాజేందర్ గౌడ్. సరూర్ నగర్ లో ఆగస్టు 7వ తేదీ ఓబీసీ మహాసభకు అందరూ హాజరు కావాలని పిలుపు. ఇవి బులెటిన్ విశేషాలు. చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజహితం.